హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మునగాకు పప్పు. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు, అలాగే 1/2 కప్పు అంతా శనగపప్పు మంచిగా కడిగేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని, ఆ తర్వాత దీంట్లో 2.5 కప్పుల నీళ్ళల్లోనే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ కారము, కొంచెం అంతా ఏదైనా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని, నేను ఇక్కడ కొబ్బరి నూనె 1 టీ స్పూన్ అంత వేసుకున్నాను. దీంతో మనకి కుక్కర్ పొంగిపోకుండా ఉంటుంది, పప్పు కూడా మంచి టేస్ట్ అండ్ క్రీమీనెస్ వస్తుందండి. ఓకే, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని, ఒక పెద్ద సైజ్ టొమాటోని రఫ్గా చాప్ చేసేసి వేసేసుకొని మంచిగా కలిపేసి, శనగపప్పు వేసాం కదండి, కంపల్సరీ నానబెట్టుకుని, అంటే నేను జనరల్గానే ఏ పప్పునైనా నానబెట్టుకుంటాను. సో మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అంతా మనము ఉడికించేసుకుందాము. పప్పు మంచిగా ఉడికిపోతుందండి. కందిపప్పు శనగపప్పు 2 కూడా చక్కగా మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వేగిపోయాయి. చూడండి, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాము. దానికోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ అంతా పల్లి నూనె తీసుకున్నాను. దాంట్లో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ అంత నువ్వులు, 1/2 స్పూన్ అంత మెంతులు, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకున్నానండి. కారం తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవి కూడా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక 8 వెల్లుల్లి మంచిగా వేసుకుంటే బాగుంటుందండి, ఎక్కువ క్వాంటిటీ మంచిగా దంచి వేసుకున్నాను. ఇది కూడా బాగా దోరగా వేగిపోవాలి. వెల్లుల్లి ఎంత బాగా వేగితే పప్పుకు అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో కారానికి తగ్గట్టు ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసి మళ్ళీ వేయించుకుందాం. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు, మొరింగా లీవ్స్ అంటారు కదా. సో ఒకసారి గూగుల్ చేసి చూడండి, దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే లెక్కలేనన్ని. వారానికి ఒక్కసారైనా మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి. దీన్ని మంచిగా వేయించుకోవాలండి. దాన్ని సన్నగా చాప్ చేస్తే అసలు మీకు పప్పులో ఎక్కడ కనిపించదు, కానీ దీని ఒక బటరీ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చేదు వస్తుంది అని అంటారు, నో అండి, నాకైతే ఎప్పుడూ రాలేదు. చాలా మంచి ఒక చెప్పలేను, వేరే ఏ ఆకుకూరలో రాదు ఆ టేస్ట్. చక్కగా ఇదిగో చూడండి, అసలు కనిపిస్తుంది నాకు. సో మంచిగా వేగిపోయింది. దీంట్లో ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు, ఇంకా గ్రైండర్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసి అది కూడా వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. పప్పు పల్చగా ఉంటేనే బాగుంటుందండి, తిక్కగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. సో మళ్ళీ నేను ఇంకా కొంచెం వేడి నీళ్ళు దీంట్లో యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీని బట్టి. అందులోకి శనగపప్పు వేసాం కదా, అది ఇంకొంచెం గట్టి పడుతూనే ఉంటుంది. ప్లస్ ఈ మునగాకు పప్పు ఇలా కొంచెం పల్చగా చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదే టైంలో మీరు ఉప్పు కూడా చెక్ చేసుకొని మీకు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక్క ఉడికొచ్చిందంటే మీకు ఈ మునగాకు పప్పు రెడీ. చాలా యమ్మీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.